ఎంత బరువైనా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో విప్గా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. కడపలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాధవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన సమస్య పరిష్కారం అవ్వలేదని అన్నారు ఆమె. కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు. చలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోటుపల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది. కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా. మనము ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. నేను రోడ్ల మీదకి వెళ్తే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతోందో అంత బాధ కలుగుతోంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇంట్లో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మాకు ఇంత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు? మన కడప జిల్లా ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చింది. కడప నియోజకవర్గం అనేది కడప జిల్లా